హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ది రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ ఈగల్ స్టారింగ్ రవితేజ. మరి ఈ ఈగల్ సినిమా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, బట్ వైలెన్స్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా తెలిసిన ఈగల్ అలియా సహదేవ్ కథ ఏంటి, అతను మంచోడా చెడ్డోడా, అసలు అనుపమ ఎవరు అనేదే కథ. ఈ కథలోని మెయిన్ పాయింట్ నాకు బాగా నచ్చింది. గన్స్ అనేవి ఎవరికి పడితే వారికి దొరికితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పే పాయింట్ కొత్తగా ఉంది. ఇక రవణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ గా చేశారు. తనకి సపోర్టింగ్ యాక్టర్ గా నవదీప్ కూడా కుమ్మేశారు. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, కానీ అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అనుపమ బాగానే చేసింది, కానీ అంతగా యాక్టింగ్ కి స్కోప్ లేదేమో అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్లు కూడా సూపర్ గా అనిపించాయి. ఒక విక్రమ్, ఖైదీ సినిమాల క్లైమాక్స్ రేంజ్ లో ఈగల్ ని ప్లాన్ చేశారు. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. మాస్ ఆడియన్స్ కి అయితే ఫైట్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి అండ్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సినిమాలో విజువల్స్ అయితే టాప్ నోచ్. కొన్ని చోట్ల హాలీవుడ్ సినిమాలా అనిపించాయి. బీజిఎం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో అంత ఎంగేజింగ్ గా లేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కుమ్మేశారు. చాలా సీన్స్ ని బీజిఎం హైలైట్ చేసింది. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా కొత్తగా అనిపించింది. కామెడీ ఉంది, కానీ ఒక రేంజ్ లో నవ్వు తెప్పించే కామెడీ అయితే కాదు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ హాఫ్ మైనస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ రావటం, హీరోకి ఎలివేషన్స్ ఇవ్వటం, స్లో మోషన్ షార్ట్స్, ఒకటి రెండు పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే ఉంది. ఎక్కడా కూడా క్లారిటీ ఉండదు. బట్ సెకండ్ హాఫ్ వలన సినిమా ఓకే, బాగుంది అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఇదా ఇంటర్వెల్ అనిపించేలా ఉంది. ఎమోషనల్ కంటెంట్ సూపర్ అని చెప్పను, కానీ పర్వాలేదు. కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్లుగా అనిపించాయి. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్న, సెకండ్ హాఫ్ సాటిస్ఫైయింగ్ గానే ఉంది. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.